జిల్లా ఎస్పీకి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలాంటి ఆఫీసర్ లేకుండా ముఖ్యంగా ఉమెన్స్ పిఎస్ లో మంచి ఆఫీసర్లు పెట్టి జనాలకు న్యాయం జరిగేలా చేయాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదే విధంగా ఈమెని ఖచ్చితంగా జైలుకు పంపించి ఈమెకి ఖచ్చితంగా ఒక ఏసీ అధికారులు రిక్వెస్ట్ చేస్తున్నా, వీళ్ళకి ఖచ్చితంగా ఈమెకి జైలు పెట్టి జనాలకు నాతో పాటు అందరు జిల్లా జనాలకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. నేను ఇంకోటి ఏం చెప్తున్నా అంటే అధికారులకు పూర్తిగా వెరిఫికేషన్ చేసి ఈమె ఏ ప్రాపర్ ఎక్కడ ఉంది, ఆమె ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి, అక్రమ సంపాదన ఎంత ఉన్నది, వీళ్ళ ఇద్దరు అక్రమ సంపాదన తీయాలి కూడా మనవి చేస్తున్నా. నేను వీళ్ళ ఎంక్వైరీ చేయాలి వీళ్ళ మీద చెప్పి మనవి చేస్తున్నా. 6 మందికి 41 CRC బెయిల్ చేయడానికి మనిషికి 10,000 చొప్పున 60,000 రూపాయలు అడగడం జరిగింది. నేను బతిలాడినా, నాతో అన్ని డబ్బులు కావని నేను బతిలాడితే లాస్ట్ కి 50,000 ఇవ్వమని చెప్పింది. 50,000 కావాలని చెప్పి బతిలాడితే 40,000 రూపాయలు సెటిల్మెంట్ చేసి 20,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నది. మిగతా కోట్ల ప్రాపర్టీ ఉందట కదా, 60,000 ఇస్తే ఏమవుతుంది అని చెప్పి ఇంత లైట్ తీసుకొని అసలు నాకు అర్థం రాకొచ్చింది. వీళ్ళకి జీతాలు రాకొచ్చినా లక్షల రూపాయలు జీతాలు తీసుకొని వీళ్ళ కార్లు ఇచ్చి రాజభోగంలో ఉంటూ మళ్ళీ లక్షల కోట్ల రూపాయలు జనాలతో వసూలు చేస్తున్నారు. ప్రతిరోజు ఒక 20-30 మంది 50 మంది ఇట్లా కేసులు ప్రతి టౌన్ నుంచి వస్తుంటాయి ఇక్కడ. మరి ఈ విధంగా నాకే జరిగినప్పుడు నేను ఒక గట్టిగా నావి ఇంతకు ముందు 2-3 కేసులు కూడా జరిగినాయి, పట్టుబడే కూడా జరిగింది. అలాంటి నన్నే నాకు ఈ విధంగా చేస్తే మన కామన్ జనాలు బండివాడు ఆటోడు రిక్షాడు వస్తే వాడిని ఏ విధంగా ఉంటుండో అర్థం చేసుకోవాలి పిఎస్ లో. కాబట్టి నేను ఏం చెప్తున్నా, ముఖ్యంగా అందరికీ అధికారులు చెప్తున్నా, ముఖ్యంగా ఎస్పీ మేడం కూడా చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా ఎస్పీ మేడంతో మంచి ఆఫీసర్లు పెట్టి జనాలను న్యాయం చేయాలి. వచ్చిన కేసుని ఒక 4 సార్లు కౌన్సిలింగ్ చేస్తే వాళ్ళు కలిసిపోయే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో వైరం వేసి ఇక్కడ ఉల్టా కేసులు బుక్ చేసి జైలుకి పంపించడము, వాళ్ళకి విడగొట్టడము, వాళ్ళ పిల్లల భవిష్యత్తు రోడ్డు మీద పాడేయడం ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి పోలీస్ స్టేషన్ల మీద దృష్టి పెట్టాలి ఉమెన్స్ పిఎస్ మనవి చేస్తున్నాం.